మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి నేతలు. సరే, గత 5 సంవత్సరాలు అంటే 2014, 2009, 2014 మధ్య మీరు చాలా బిజీగా ఉన్నారు, అనేక యాక్టివిటీస్లో ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మీరు స్తబ్దుగా మారిపోయారు. కారణం ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత మొదలు కొన్ని రోజులు ఈ ప్రభుత్వ తీర్థనులు గమనించుకుంటూ ఉన్నాం. ఏ ఆకాంక్షల కోసము, ఏ ఆశల కోసం తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్పంచుకున్నారు, అవి నెరవేర్చే క్రమంలో ఈ ప్రభుత్వం ఉందా, ఈ నేతలు ఉన్నారా, ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఉందా అన్న ఆలోచనతోటి వేచి చూసే ధోరణిలో ఉన్నాము. ఎప్పుడైతే మాకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వాలు నడుచుకోవడం లేదు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలకు ఎటువంటి భేదం లేదని మాకు అనిపించిందో, ఆ ప్రభుత్వాల్లో ఎవరైతే చక్రం తిప్పుతూ ఉన్నారో మళ్ళీ కొత్త రాష్ట్రంలో వాళ్ళే చక్రం తిప్పేటట్టుగా మాకు కనబడతా ఉందో, అప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను కూడా మేము వ్యతిరేకించాలని చెప్పి ఉద్యమాల్లో ఆ రోజు మాతో కలిసి పనిచేసిన వాళ్ళందరితో కూడా సమాయత్తమై ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా వచ్చే విధానాలతోటి ఒక కొత్త రాజకీయ శక్తి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సఫలీకృతం అవుతాయనే ఆలోచనతోటి ఆ నిర్మాణ కార్యక్రమంలో మీరు మరికొంది మంది ఒక కొత్త రాజకీయ పార్టీ ఏదో ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది వినపడుతున్నది. నిజమేనంటారా అది? అవునండి. ఈరోజు తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రం అయితే వచ్చింది, కొత్త సవాళ్ళు మనకు ఉన్నాయి, కొత్త రకంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న వ్యవస్థ మొత్తం కూడా పాత వ్యవస్థ అనుసంధానంగా కొనసాగింపుగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్న విధానాలు కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, పోయిన ప్రభుత్వాల కొనసాగింపుగానే నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ ఒక విభిన్నమైన భారతదేశంలోనే ఒక విభిన్నమైన భౌగోళిక ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షలు కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు అంటే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. దేశంలో ఎవరూ చేయలేని పని, ఎవరూ చేయలేని ఆలోచనను ఈ ప్రాంత ప్రజలు చేశారు. సాయుధ పోరాటం కావచ్చు, మిగతా నక్సల్బరీ పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రజల్లో ఒక కాంక్ష, సమసమాజం రావాలి, తారతమ్యాలు ఉండకూడదు, అంతస్తుల భేదాలు ఉండకూడదు అనేది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్రంలో ప్రజలు ఉంటారు. అంటే నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, ఆ రోజు ఉన్నటువంటి అణిచివేతకు వ్యతిరేకంగా ఇక్కడ సాయుధ పోరాటం అనేది జరిగినాయి. ఆ తర్వాత కూడా ఎన్నో విప్లవ ఉద్యమాలు వచ్చిన గడ్డ ఈ గడ్డ. భారతదేశానికే అనేక ఉద్యమాల్లో సారథ్యం వహించిన నాయకత్వం ఈ ప్రాంతం నుంచి వచ్చింది. అంటే ఇక్కడ మిగతా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ గ్రామాల్లో కూడా ఒక అల్లుకునే వ్యవస్థను ఇక్కడ ఒకటి తయారై ఉంది. కొన్ని వందల సంవత్సరాల కాకతీయుల చరిత్ర నుంచి ఈ రోజు వరకు కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గ్రామాల్లో ఉన్న కులాలకు కానీ వ్యక్తులకు కానీ వైషమ్యాలు అట్లా లేకుండా రాజ్యంతో ఎదిరించే స్వభావం ఒకటి ఈ ప్రాంతంలో చాలా గట్టిగా ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు పేదలతో మమేకమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే కర్షకుడు, భూస్వామి కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు ఎన్నో ఇక్కడ చరిత్రలో ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం ఇంకొకటి, ఇవన్నీ ఉన్నా కూడా 3వ వంతు జనాభా పేదరికంలో ఉంది. సో ఇటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితిని, ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానాన్ని పరిగణలోకి తీసుకొని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ డిజైన్ చేయాలి తప్ప బయట నుంచి అరువు తెచ్చుకున్న విధానాలు ఇక్కడ అంతగా పనిచేయవని మా అభిప్రాయం. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.